ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి మరియు పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల తర్వాత పార్టీ వీడిన సీనియర్ నేతలను తిరిగి ఆహ్వానించడంపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిన సీనియర్ నేతలను తిరిగి సొంత గూటికి చేర్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. చీరాల నియోజకవర్గ బాధ్యతలపై ఆయన అధిష్టానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. చిత్తూరు, నెల్లూరు మరియు అనంతపురం జిల్లాలకు చెందిన మరికొంతమంది సీనియర్ నేతలు కూడా తిరిగి పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కీలక నియామకాలు చేపట్టారు. 33 మంది సభ్యులతో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఎస్సిని ఏర్పాటు చేసి దానికి సజ్జల రామకృష్ణారెడ్డిని చైర్మన్గా నియమించారు. ఉత్తరాంధ్ర మరియు గోదావరి జిల్లాలకు చెందిన రీజనల్ కోఆర్డినేటర్లను నియమించి సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. వివిధ జిల్లాల్లో కూటమి పార్టీల నుంచి కూడా కొందరు స్థానిక నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. ఇటీవల కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మరియు ఆలూరు నియోజకవర్గాల్లో కూడా ఈ తరహా చర్యలు కనిపించాయి. ప్రస్తుతం అధికార కూటమి పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని లేదా రాజకీయ సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ ఈ రీఎంట్రీ వ్యూహాన్ని ప్రధానంగా నమ్ముకున్నట్లు కనిపిస్తుంది.